ఇక్కడ టికెట్ల విషయంలో కూడా కొంచెం అది జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో. అంజనీ కుమార్ యాదవ్ టికెట్ ఇవ్వలేదని చెప్పి మనకు తలుగుతా ఉన్నాడు. ఎట్లా ఉంది కాంగ్రెస్ క్యాడర్కి? ఇప్పుడు కాంగ్రెస్ క్యాడర్ ఎట్లా అంటే అన్న, ఇటు ఒక కార్పొరేటర్ ఉన్నారు సిఎన్ రెడ్డి గారు అని చెప్పేసి, ఇక్కడ భవానీ శంకర్ గారు ఉన్నారు. ఇట్లా రకరకాలుగా చూసుకుంటే ఒక 5-6 వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాలన్నీ ఎట్లా అంటే ఎవరికి వాళ్ళు టికెట్ రేస్లో ఉండే. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే, ఇప్పుడు క్యాండిడేట్ ఎవరైనప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేయరు. అంటే మనసులో అంతో ఇంత ఉంటుంది కదా, నాకు టికెట్ రాలేదు నేను ఎందుకు పని చేయాలని. వాళ్ళు ఎట్లా పని చేస్తారు? అదే మా పార్టీలో చూసుకుంటే మా జెండా, మా ఎజెండా, మా గెలుపు అంతా ఒకటే, మాగంటి సునీతమ్మ. ప్రజలు కోరుకుంటుంది అదే, పార్టీ కార్యకర్తలు కోరుకుంటుంది, అంటే నాయకులు కోరుకుంటుంది. ఇవన్నీ మా ఒకటైనప్పటికీ మేము బలంగా ఉన్నాం. కార్యకర్తలు కూడా ఇటు ఇటు డిగ్రేడ్ కాకుండా పార్టీ అధికారంలో వాళ్ళకున్న మాలాంటి ఇటు విద్యార్థి నాయకుల మీద కావచ్చు, కార్యకర్తల మీద కావచ్చు, ఇటు యూత్ వింగ్లో మేము ఎవరైతే 12-13 మంది ఉన్నాం. నేను ప్రెసిడెంట్గా ఉండే 3 సంవత్సరాలు. ఇట్లా రకరకాలుగా మా మీద కేసులు వేసినప్పటికీ కూడా మేము భయపడకుండా తట్టుకొని ఉన్నాం. వాళ్ళ దగ్గర ఎట్లా అంటే మన గల్లీకో లీడరు నాకు ఎమ్మెల్యే టికెట్ అని చెప్పుకుని ఉంటారు. అట్లా దానివల్ల ప్రజలు కూడా మిస్గైడ్ అయిపోయి ఎవరు వర్గంకి వెళ్ళాలి, ఎవరు మంచోళ్ళు, ఎవరు మనోళ్ళు, ఎవరు బయటలు కూడా వాళ్ళకి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు ఉన్నాం.